హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా గట్టి చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో కూడా ఉండిన వారని గుర్తెరిగారు? యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. ఎవరు వారు? పేతురు యోహానుల ధైర్యం చూశారు. ఎవరు విద్యలేని వారు? ఎవరంటే 1వ వచనంలోండి యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయ్యులు, వీళ్ళు అంటే పెద్దోళ్ళు, వీళ్ళందరూ దేవాలయ అధికారులు. వాళ్ళు వీళ్ళని అధికారులను, పెద్దలను, 5వ వచనం, అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నారు. 6వ వచనం, ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు. అసలు వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ డీకన్ బోర్డ్ మెంబర్స్, చర్చ్ మెంబర్స్, బిషప్స్, ఆర్క్ బిషప్స్, సంఘ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడుకుని వీళ్ళిద్దరిని పిలిపించారన్నమాట. ఎవరిద్దరిని? 13వ వచనం, పేతురు యోహానుల ధైర్యం చూసేటప్పుడు వారు ఎవరు వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు? చదువు లేదు కదా వీళ్ళకి. నరసమ్మ ఈ డైలాగ్ కొట్టింది, నయోమికి చదువు రాదు కదా, బుర్ర తక్కువది అన్నట్టు. కానీ ఈరోజు నయోమి బైబిల్ చదవగలుగుతుంది కొంతవరకు. రాబోయే కాలంలో ఇంకా బాగా చదువుతుంది. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదేంటిది? విద్య లేని పామరులు కదా వీళ్ళు. చదివితే గీతే మేమే చదవాలి. అదెందుకు చదవాలి? ఇంట్లో అంట్లు తోముకుని ఉండాలి, బట్టలు ఉతుక్కుని ఉండాలి, వంట చేసుకుని ఉండాలి. మహా అయితే కనుక కొండపూడికి వెళ్తుంది అంతే. చదువు మేము చదువుకోవాలి అని గర్వించిన వాళ్ళందరూ అదేంటిది, ఎలా చదివింది, ఎలాగా సాధ్యము? పేతురు యోహానులు చదువు లేదు కదా, చేపలు పెట్టేవాళ్ళు కదా. తెల్లాలి బోట్లు వేసుకుని గల్లీ సముద్రం మీదకి వెళ్ళి తెచ్చుకోవడం, తినడం, కొంచెం అమ్ముకోవడం, కందిపప్పు రైస్ కొనుక్కోవడం, మళ్ళా వెళ్ళడం, చపాతి పిండి కొనుక్కోవడం, ఇదే పని. చదువు మీద దృష్టి కేటాయించడానికి అవ్వదు వాళ్ళకి. రండి మీరు నా వెంబడి రండి. పేతురు కంటాడు, నేను మీకు మనుషుల్ని పెట్టి జాలరిగా చేసేస్తాను. నువ్వు ఎంతవరకు ఏం పట్టుకుంటున్నావు? శైలావతి, బొచ్చు, కొరమైని, బొమ్మిడాయిలు పులుసు పెట్టుకోవడానికి ఇవి పడుతున్నావు అవసరం వెళ్ళి. కానీ నీ మాటలకి, నువ్వు చేతితో వేసే వాళ్ళకి చేపలు పడుతున్నాయి పేతురు. కానీ నీ నోటి మాటకి ఏం పడతారు? మనుషులు పడిపోతారు. ఏం పడిపోతారు? మనుషులు. ఎలా జరిగింది ఇది? ఇక్కడ ఉంటది. మరి వాళ్ళు చెప్పినటువంటి ధైర్యం చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు 4వ వచనం, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనం, వాక్యము వినిన వారిలో, పేతురు చెప్పిన వాక్యము వినిన వారిలో కూడుకొని జనాలందరూ వచ్చి వినిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. ఎవరు వీళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళు, జాలర్లు. చదువు లేదు వీళ్ళకి. వీళ్ళు మాట్లాడితే, పేతురు మాట్లాడితే ఏమైంది? వారు ప్రజలతో మాట్లాడుతుండగా అని ఉంటుంది మొదటి వచనం. దే వర్ స్పీకింగ్ టు ద పీపుల్. వారు మాట్లాడుతుండగా ఏం జరిగింది? వాక్యము విని వారిలో 4వ వచనం
అనేకులు నమ్మారు. నమ్మిన వారి లెక్క చూసుకుంటే పురుషులు మాత్రము లెక్కేసుకుంటే 5,000 మంది 5,000 మంది ఇంచుమించు. అంటే ఇంక 6,000-7,000 అవ్వచ్చు. స్త్రీలు అనేకులు, ముసలు అనేకులు అయి ఉండొచ్చు. అది వేరే లెక్క. పురుషులు అంత తొందరగా తల వంచని పురుషులు, ఆడవాళ్ళు తొందరగా నమ్ముతారు అన్నిటికీ కదా. అందుకనే అంటారు ఆడవాళ్ళని పొగడాలి అని. అమ్మమ్మమ్మ మీరు హీరోయిన్ లాగా ఉంటారండి, శ్రీదేవి లాగా ఉంటారు, అమలలాగా ఉంటారు, దీనిలాగా ఉంటారు, దానిలాగా ఉంటారు అంటే నేల మీద పడి పైకి లేవదు 5 నిమిషాలు పొగిడితే. బాబా మీ కళ్ళండి, కళ్ళు మూసి తెరిస్తే ఇంతే, ఫినిష్, కింద పడి కొట్టుకోవాల్సిందే. ఇంకా అమ్మాయిని మనం వర్ణిస్తూ ఉంటే కనుక అమ్మాయికి ఇష్టం అది. సో అమ్మాయిలు తొందర పడిపోతారు. సో పేతురు చెప్పిన మాటలకి ఆడవాళ్ళ సంఖ్య రాయలేదు. ఇంకా వాళ్ళందరూ నమ్మేస్తారు. ఇంకా ఇంచుమించు పురుషులు మొండిగా ఉంటారు, గట్టిగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, దేవుడి వైపు తిరగనంత తొందరగా. అయినను సరే అటువంటి పురుషులు ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది. ఎవరు వీళ్ళు? 13వ వచనం. 13వ వచనంలో రాస్తాడనమాట. ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులు కదా. వీళ్ళు ఎవరితో కూడా ఉన్నారు? ఎవరితో ఉన్నారు? రోజు సాయంత్రం మందు కొట్టే బ్యాచ్ తో ఉన్నారా? లేదు కదా. చేపలు పట్టుకుంటాం, చేపల ఆక్షన్ దగ్గర లేదంటే అమ్ముకునే దగ్గర ఉన్నారా? లేదు సార్, యేసుతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? యేసుని వెలుగులో నడిచేద, రాత్రింబవళ్ళు నడిచేదను. హల్లెలూయా. యేసుతో కూడా ఉంటే ఒకవేళ మనం యేసుతో కూడా ఉంటే, మనకి చదువు లేదు, పేతురికి చదువు లేదు, యోహానికి చదువు లేదు, నయోమికి చదువు లేదు, యేసుతో కూడా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ యేసుతో కూడా ఉంటే, ఓ రోజు మీరు ఏం సంతోషించద్దు బాబు దాని గురించి దీని గురించి. ఏది అవసరం? యేసుని వెంబడించడం. అవన్నీ అవసరం ఆటోమేటిక్గా. ఆయనకి తెలిసి ఏది కావాలనేటువంటిది. ఏంటి కావాలో, ఏం తిందమో, ఏం త్రాగుదామో వాటి గురించి ఆలోచించి మేమేం చేయాలి ప్రభువా. సరే, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, మార్గం తెలుస్తాడు. నీకు చదివేటట్టు కానీ, లెక్కలు చెప్పేటట్టు కానీ, లేదనుకుంటే కుట్టు వచ్చేటట్టు కానీ, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానీ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి కానీ, కుటుంబ పరిస్థితులు మార్చాలన్నా కానీ, ఒకడు మారిపోయి తాగుడు వ్యసనానికి వెళ్ళిపోయి మార్చాలన్నా కానీ ఏం చేయాలంట? దేవుని యేసుతో ఫస్ట్ ఏం చేయాలి? యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు ఎవరో బయట లోకం. అవును, మరి నిన్నటి వరకు వలలేసాను, నిన్నటి వరకు ఆ అబ్బాయికి వలేసాను, ఈ అమ్మాయికి వలేసాను. నిన్నటి వరకు నిన్న చూసేంటి ఈ అమ్మాయిని ఇక్కడ, ఆడు ఎప్పుడంతేనరా తాగుతాడు, అలా అంతా చూస్తాడు. ఈ డైలాగులు వింటా ఉంటాం. కానీ ఈ రోజు యేసుతో కూడా నడిచాడు రాడు, మారిపోయాడు. ఏంటి మారిపోయాడు? అలా ఆవిడ పాడపట్టిన నాడక మారేను, నా స్టైలు మారింది. ఆ పాటకి జనాలందరూ కూడా కామెంట్ బోర్డు అని పెట్టారు పాపం ఆవిడకి. నా స్టైలు మారింది అంటే కొంచెం ఫోక్ స్టైల్లో పాడింది, కోయ స్టైల్. సో మారిపోయింది. ఏం పుట్టుకతోనే నేనేమైనా పరిశుద్ధున్నా? నా తల్లి గర్భం నేను పాపంతో జన్మించాను. నేను ఎప్పుడైతే యేసుతో నడిచానో, యేసును వెంబడించానో, నావన్నీ కూడాను ఇదిగో పాతవి గదించాను, కొత్తవాయను, మునిపెట్టువన్నీ కొత్తవైపోతాయి. నా ఆలోచన విధానం మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నేను చేసేటువంటి పనులు, మాటలు అన్ని మారిపోయాయి. దేనితో నడిస్తే? ఎవరితో నడిస్తే? యేసుతో నడిస్తే. తెల్లారు లేచి బూతులు ఈనే వాళ్ళతో నడిస్తే, తెల్లారు లేచి ఒక చిన్న చొక్క వేసుకుని నడిస్తే
ఆడు కొంచెం పట్టమని అంటాడు, దోశలు పట్టుకుంటూ 4 చుక్కలు వేసేస్తాడు మనకి. రారా కొంచెం తాగుదాం, కంపెనీ ఎవరా కదా, ఇదే జరుగుతాయి. యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి ఎవరు ఆ యాజకులు, మన సద్దుకాయలు, శాస్త్రులు, ప్రధాన యాజకుడైనటువంటి అన్నయ్య, కయ్యప్ప వాళ్ళ బంధువులు, వీళ్ళు వాళ్ళందరూ ఇంత ధైర్యం వీళ్ళకి ఎలాగొచ్చింది? ఏంటొచ్చింది? 13వ వచనంలో వారు ధైర్యం చూసినప్పుడు వీళ్ళు ఇదేంటిది ఎంత ధైర్యంగా మాట్లాడారు? నాకు చదువు లేదు కదా సార్, నేను ఎవరితో మాట్లాడలేదు, బస్సు ఎక్కలేను, దిగలేను కదా, ఎవరితోనే మాట్లాడడానికి అసలు గచ్చ వణుకుతాం. కొండ ప్రాంతం వదిలేయండి, పులులం అయిపోతాం. కొండ నుంచి దిగండి, పిల్లులం అయిపోతాం. ఇదే కదా జరుగుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు పులివి, సింహాన్ని అనమాట. ఎందుకు? ఆ ధైర్యం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. యేసుతో కూడా నువ్వు ఉంటే గనక నీకేం వస్తుంది? ధైర్యం వస్తుంది. మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. నీకు మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. దేవుడు మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. మనం పూతికి పొట్టు పిల్లలు బోలంతమంది అన్నారు, దేనా చాలా కష్టపడిందండి అని. వెనకట్ల మన శాంతి కుమార్ కూడా ఉంది, వంటలో కష్టపడింది, పిల్లలందరిని గ్యాదర్ చేసింది, అన్ని చేసింది. ఎలా వస్తుంది ధైర్యం? ఎలా వస్తుంది? పాస్టర్ గారిని అడక్కో, తలుపులు తీసి కనెక్ట్ చేసి వాక్యం చెప్పండి సార్, ఇంకా వాక్యం చెప్పండి అని అనింది. పిల్లలు రాత్రి 8:30, 9:30, 10:30, 11:30 వాళ్ళ ఇష్టమే, నిద్రపోయినా కూర్చుని మాట్లాడినా. సో ఆ ధైర్యం ఎలా వస్తుంది? దేవునితో నడిచినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, నేను దేవుడి గురించి ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు దేవుడు ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. 2వ వచనం, ప్రజలకు బోధించటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించటయు చూచి కలవరపడి అసలు ఏంటి ప్రకటిస్తున్నారు? మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించారు అనమాట. యేసును బట్టి. ఎవరిని బట్టి? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం జరుగుతుంది. చనిపోయిన వాడు మన తిరిగి లేస్తాడు యేసు నామములో. కడబోర ఊదగానే సమాధులు తిరిగి మనల్ని అప్పగించేస్తాయి. పునరుద్ధానం అయిపోతాం మనం. మహిమగలి శరీరం అనేది అనుగ్రహింపబడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మ మనం మహిమకలిగిన శరీరంకి వచ్చి మనం ఎత్తబడిపోతాం. గట్టిగా చెప్తున్నారు. కలవరపడిపోయి బలత్కారంగా పట్టుకుని లాక్కెళ్ళిపోయారు. వాళ్ళని మరుసటి రోజు వాళ్ళు పెట్టి వాక్యం వినిన వారిలో ఇంతమంది నమ్మేశారు. అందరూ కొనుక్కొని వచ్చి కైప వాళ్ళందరూ, పెద్దలందరూ, బంధువులు కూడా ఉండి వాళ్ళ మధ్యని నిలబెట్టి సెంటర్లోని ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తిరిగి అద్భుతం చేశారు కదా మీరు. ఒక అద్భుతం చేశారు వాళ్ళు. అంతకుముందు అద్భుతం మనం చదివాం 3వ అధ్యాయం, అవునా? గుంటోడిని లేపేశారు వీళ్ళు. వెండి బంగారం అడగలేదు, నేను నీకు బంగారం ఏమన్నా వజ్రాలు ఏమన్నా. తల్లి ఉంది, వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆంజనేయుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది. నామాలు ఇవన్నీ నామాధ్యాయం. మన శ్రీకృష్ణుడి నామములో స్వస్థత, రామ రామ జై శ్రీరామ్ అని ప్రారంభించారు ఈ మధ్యన. అతనిలో స్వస్థత. ఆ చక్రాలు ఈ చక్రాలు ఇది వేసుకోవడం, అది అల్లా పేరు మీద ఎన్నో భూమి మీద నామాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందులో దేనా అని నామం ఉందా లేదా? నయోమి అని పేరు ఉందా లేదా? నా పేరుంది, నీ పేరుంది. అన్ని నామముల కన్నా పైన నామం ఎవరిది? ఏసే నామం. అన్ని నామముల కన్నా
యేసుని నామము. ఏ నామమును బట్టి దీన్ని చేశారా బాబు? మాకు బుర్రలు పాడు చేసేస్తున్నారు మీరు. ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేశారు? మాకు చెప్పు, మాకు చెప్పు 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 చెప్పు. ఆ కుంటోడు పుట్టుకుంటాడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా కళ్ళ ముందు తిరిగినాడు, అన్ని తెలుసు. ఎందుకు తెలుసు? ప్రధాన యాజకులు, తర్వాత బంధువులు, తర్వాత బాగా అడ్డంగా సంపాదించిన వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు, టెంపుల్ సొమ్ము అంతా అడ్డంగా నొక్కిసిన వాళ్ళు అందరూ కూడాను నేను పేద ప్రజలకి సేవ చేస్తాను అని అక్కడ నిలబడి 100 రూపాయలు 200 రూపాయలు కుంటోళ్ళకి గింటోళ్ళకి పంచిన వాళ్ళు వీళ్ళు. నాకేం తెలియదు ఈ కుంటోడికి నేను పలానా రోజు 100 రూపాయలు ఇచ్చాను, ఇంకొక రోజు ఏమో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాను, ఇంకొక రోజు మాంసం కూర ఇచ్చాను. ఇది చెప్తున్నట్ట లెక్కలు. చర్చి డబ్బులందరూ నొక్కేసి ప్రజాసేవ చేస్తుంటారు కొంతమంది, దేవుని సొమ్ము నొక్కేసి. ఇంటి నిండా చికెన్ పెట్టించుకుంటారు, భోజనాలు పెట్టిన అది క్యారేజీల మీద క్యారేజీలు వెళ్ళిపోతుంటాయి, లడ్డూలు ఒక 50 వెళ్ళిపోతాయి. ఆల్రెడీ భోజనాల్లో డబ్బులు దొబ్బేస్తారు. నేను ఆ ద్వారం దగ్గర కుంటోడికి నేను సేవ చేశాను కదా, డబ్బులు ఇచ్చాను కదా. అలాంటి కుంటోడిని నువ్వు ఏ నామమును బట్టి నువ్వు లేపేసావురా బాబు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లన్నాను. దేనితో నిండిపోయాడు? పరిశుద్ధాత్మతో నిండిపోయాడు. ఎలా వస్తుంది ధైర్యం? యేసునామం గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఇంకొక శక్తిని అనుగ్రహించాడు. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. సో నువ్వు ఒక్కడివి కాదు, నీతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. నేను ఎంతమందిని చూస్తున్నాను? నలుగురిని చూస్తాను. మంటలోనికి ఎంతమందిని తోసాను? నేను 3 చూశాను. నీతో పాటు ఎవరున్నారు? దేవుడు తిరుగుతా, పరిశుద్ధాత్మ శక్తి తిరుగుతా ఉంది. నీకేముంది? ధైర్యంగా నువ్వు నిలబడి, రాజా నీ ప్రతిమకు మేము సెల్యూట్ కొట్టం, నమస్కారం చేయం, సాష్టాంగ పడి నమస్కారం చేసేదే లేదు. మేము జీవం కలిగినటువంటి దేవుడిని ఆరాధించేటువంటి వారిని. ఒకవేళ నువ్వు ఆ విషయంలో మమ్మల్ని చూసినా సరే మేము చనిపోవటానికి సిద్ధమే, కానీ మీ ప్రతిమకు మొక్కము రాజా అని అన్నారు. తోసేయండి వీళ్ళని. తోసేసారంతే. ఎంతమంది తిరుగుతున్నారు? ఏంటా ధైర్యం? ఎలా వచ్చింది? ఏ ధైర్యంతో రాజుగారిని ఎదిరించేవరా బాబు అని అడిగారు ఈ 3. ఏసైనా దేవుడి నామం, దేవుడు మాతో ఉంటాడండి. ఆయనను సరే దేవుడు మామూలుని రక్షించే సమర్థుడు అయినా సరే మేము దేవుడి గురించి చావడానికి మేము రెడీగా ఉన్నాము రాజా అంటే ఇంకా పిచ్చి అయిపోయాడు. ఏ నామంతో నువ్వు ఈ కుంటోని లేవదీసావు? వీళ్ళందరూ చుట్టూ కూడుకుని ఉన్నారు. నువ్వు చేయకూడదు కదా, కుంటోడి కింద ఉంచాలి కదా నువ్వు. పేదోళ్ళు ఉండాలి. మేము ఎప్పుడు సేవ చేస్తాం? రాజకీయ నాయకులు అంటారు వాళ్ళకి ఇప్పుడు పేదోళ్ళందరూ కూడాను మంచి ఇల్లు కట్టుకుని మంచిగా నివాసం చేసి మంచిగా జాబులు చేసుకుంటే కనుక రాజకీయ నాయకులు ఎవరికి సేవ చేయాలి? ఓట్లు అడుక్కోవడానికి ఎవరికి ఇల్లు కట్టించాలి? పేదోళ్ళకి ఇల్లు కట్టించాలి. రైతులకి ఆ మాత్రం ఏమాత్రం విదిలించాలి డబ్బులు. వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళతో అన్నం తినాలి, నవ్వుకోవాలి, గీవుకోవాలి అని చెయ్యాలి కదా. పేదోళ్ళందరూ ధనవంతులు అయిపోకూడదు. వాళ్ళకి పేదోళ్ళు ఎప్పుడు పేదోళ్ళ కిందే ఉండాలి. నేను ఎప్పుడు వచ్చే రాజకీయ నాయకుడిని కాబట్టి నేను వస్తాను, వాళ్ళకి ఏదో చేసుకుంటాను కదా. మీరెవరు వారిని ధనవంతులు చేసేసి బాగుపరిచేయడానికి? మన సమాజం అప్పుడుది ఒకటే, ఇప్పుడు ఒకటే. దేవుడు నమ్ముకుని ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, వారి బంధువులు, హిందువులు, అది ఎలాగ సాధ్యమైపోతుంది? అసలు నువ్వు కుంటూని బాగుపరచడం ఏంట్రా బాబు? వాడు మాకు కావాలాడు. నేను ఫోటోలు దిగాలి ఆడికి. నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటో దిగుతాను, బిర్యానీ ప్యాకెట్, పులిహోర ప్యాకెట్లు ఇచ్చుకుని ఫోటోలు దిగుతాను. ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకులైన కైపని పేపర్లు నేయించుకోవాలి కదా నేను. నాకు చప్పట్లు కొట్టుకోవాలి, అమ్మా అయ్యగా చాలా బాగా పేద ప్రజలకి చేరదీస్తారండి చెప్పుకోవాలి కదా. పేపర్లో వేసుకోవాలి, దండలు వేసుకోవాలి, డబ్బాలు కొట్టుకోవాలి. దేవుడు అంటాడు, నేను కుడి చేతి చేస్తున్నటువంటి
ధర్మము ఎడం చేతికి తెలియకూడదట. నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు ఎవరికి చేరాలి? దేవుడి దగ్గరికి చేరాలి. మనుషులకి చప్పట్లు కొట్టించుకోవడానికి కనుక చేస్తే నువ్వు చేసినటువంటి కార్యంలో నిష్ఫలము, ఉపయోగం లేదు. ఎప్పుడైతే కొర్నేలి అతని యొక్క ప్రజాసేవ దేవుడి దగ్గరికి చేరిందో, ధర్మకార్యములు దేవుడి దగ్గరికి చేరిందో, సువార్త కూడా అతనికి చేరాలని డిసైడ్ అయ్యాడు దేవుడు. న్యాయబద్ధంగా దేవుని మన మంచి మనసుతో చేసేటువంటి ఒక మంచి పనిని మదర్ తెరీసా లాగా నా జీవితాన్ని సమర్పించుకుని లెపర్సీ వాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తాను అనుకుని వచ్చి సేవ చేసి ఆవిడ చంపాలనుకున్నారు. ఆవిడ చంపాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు లెపర్సీ వాళ్ళతో పాటు ఆ రసిని గీసిని కారిపోతున్న స్మెల్ ఎవడో ఉండలేడు ఆ టైంలో. మెడిసిన్స్ లేని టైం, ఇంకా డెవలప్ అవ్వలేదు అప్పుడు. ఆవిడ కట్లు కడుతుందంట. ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళని కట్టి మానవత్వంతో నిండిపోయి నా జీవితాన్ని ఎవరికి సాక్రిఫైస్ చేస్తానో, లెపర్సీ నా తోటి మనుషులు వీళ్ళు, వేరే దేశం నుంచి వచ్చి కోటీశ్వరాలైన ఈవిడి నేను ప్రజా జీవితానికి అంకితం చేసుకుంటాను. ధర్మ కార్యాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆవిడ ప్రపంచం అంతా గుర్తించింది, నోబెల్ బహుమతి ఇచ్చింది. కొన్ని కోట్లు లెక్క పెట్టలేనంత డబ్బు అయిపోయింది ఆవిడకి, మదర్ తెరీసా. రోమన్ క్యాథలిక్స్ ఆవిడ యొక్క సేవలను గుర్తించి సెయింట్ మదర్ తెరీసా అని రాశారు. సెయింట్ హుడ్ ఇచ్చారు అనమాట ఆవిడకి. సో నీ ధర్మ కార్యములు ప్రజలు చప్పట్లు కొట్టేది కింద ఉండకూడదు, సీక్రెట్ గానే ఉండాలి. నీ కుడి చేయి ధర్మం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు. అందుకని దేవాలయపు సంతల్లోని వీధుల్లోని ఇలాంటి ప్రధాన యాజకులు, తర్వాత పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు కూడాను ధర్మం చేసి చెప్పించుకుంటారు. పలానా సంఘంలో నేను ఫ్యాన్ ఇచ్చాను, నా పేరు రాయిపోతే చంపేస్తారు వాళ్ళు. మనం అంటాం పెళ్లిలో అట్లనేదిగో మన ఆర్కెస్ట్రా వాళ్ళని ప్రేమించి చిరంజీవి పాట కోరుతున్నారు, అందు గురించి వారు మనకి 100 రూపాయలు బహుమతి చెల్లించారు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించారు. కానీ మన అంటారు ఆర్కెస్ట్రా వాళ్ళు అందరి ముందు మైక్తో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటారేంటి? చెప్పడాని గురించే అలుగుతారు, గొడవలు అయిపోతాయి, ఆర్కెస్ట్రా అని కొడతారా? మాటలు పాడినెవరు? అలాగే మన చర్చెస్ లో కూడాను మనం ఏం చేస్తాం, పేరు రావాలని మనం చేస్తాం. పేతురు అయితే కనుక పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాడే అధికారులారా పెద్దలారా ఏమని అన్నాడు, ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిలువ వేసినట్టు మృతుల నుండి లేపిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీరు నిల్చున్నారని చెప్పాడు క్లియర్గా. ఏ నామమునా? మీరు సిలువ వేసినట్టు. ఎవరు వేశారు? మీరు అడుగుతున్నారే ఈయన్ని ఇలాగే ఉంచేయాలేనని. కుంటేడు కింద ఉంచేయాలి. నువ్వు ఏ అధికారముతో వీడిని బాగు చేసావు అని యేసుక్రీస్తుని అడిగారు శాస్త్రుల పరిచయులు. నువ్వు సబ్బాతు రోజున బాగుపరచకూడదు కదా, అది ఉండాలి అలాగే. కుంటోడి కింద ఉండాలి, గుడ్డోడి కింద ఉండాలి, అది బాగుపడకూడదు, అది అంతే, అది అలా ఉండాలి అంతే. అది సబ్బాతు రోజు నువ్వు చేయకూడదు కదా. ధర్మశాస్త్రం నువ్వు లెక్కించట్లేదు, అంటే చులకనగా చూస్తున్నావు, నువ్వు పాటించవా యేసుక్రీస్తు? ఎవరు అడుగుతున్నారు? శాస్త్రుల పరిచయాలు అడుగుతున్నారు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వారి కింద మీరు సున్నం కొట్టిన సమాధి, లోపల పురుగులు కంపు ఉంటుంది, బయట మేడిపిండి వల్ల మీరు ఉంటారు, మీకు ధర్మశాస్త్రం యొక్క విషయాలు తెలియవు అని దేవుడు అంటాడు అన్నమాట. సో ఈ శిష్యులు అంటారు, మీరే సాక్షాత్ సిలువ వేశారు, మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడు. దేవుడు ఏం చేశాడు? మీరైతే సిలువ వేసి పాతి పెట్టేస్తాడు. దేవుడు మృతుల నుండి చనిపోయిన వాడిని నజరేయుడైన యేసుక్రీస్తుని లేపాడు, ఆయన నామమునే
వీడు స్వస్థత పొందాడు. నా నామం కదా, నాకేం లేదు, నా చేతిలో లేదు, నా మాట్లాడలేదు, నాలో శక్తి లేదు. ఎవరి నామమున? యేసు నామమున వీడు స్వస్థత పొంది మీ ముందు నిలబడ్డాడు. వీడు నిలబడలేనటువంటి వాడు నిలబడ్డాడు. మీరు గెంతాలి, సంతోషించాలి, దేవుని కార్యం జరుగుతుందని నేను గెంతాల్సింది పోయి అసలు వీడు కుంటోడు కింద ఉండాల్సిన వాడిని బాగుపరిస్తే సంతోషపడి పార్టీలు చేసుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? తిరిగి కుంటోడు కిందే ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. యేసు పేతురు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీరు తృణీకరించారు. ఎవరిని? యేసుక్రీస్తుని. అటువంటి తృణీకరించినటువంటి రాయి మూలకు తలరాయి అయిపోయింది అని 12వ వచనంలో అసలు ఏం చెప్తాడు అనమాట. ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందగలము. మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన నీ పేరు గాని నా పేరు గాని జంతువులకి, ఎలుకలకి, ఏనుగులకి, తర్వాత మనం చెక్కిన విగ్రహాలకి, చేతితో చేసిన వాటికి, మట్టితో పోత పోసినవి, విలోహంతో చేసిన వాటికి, ఆకాశమందు పేర్లు పెట్టినట్టు ఆదాము పెట్టిన, దేవుడు పెట్టిన పేర్లకి వాటికి మరి ఏ నామమున రక్షణ పొందలేము బాబు అని అడుస్తాడు పేతురు. నీ ఇష్టం, భూ ప్రపంచంలోని ఎటువంటి నామమైన శక్తి కలది అది ఇదే మీరు అన్నప్పటికీ, సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, సముద్రం పేరు, ఆ పేరు, ఇప్పుడు ఎన్ని పేర్లు ద్వారా మీరు పెట్టుకున్నవన్నా ఏ నామమున మనకు రక్షణ పొందలేరు బాబు. మీరు ఎవరి ద్వారా రక్షణ పొందాలి? యేసు నామము వల్ల. యేసు నామమును బట్టి రక్షణ పొందాలి. మోషే ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. గాని మీకు, నాకు, వారికి, రాబోయే వారికి అందరికి ఏ నామమును బట్టి రక్షణ? యేసుక్రీస్తు నామమును బట్టి రక్షణ కలుగుతాయి. అందుకని మనకి ఏ ధైర్యం కావాలి? యేసుతో ఉన్నప్పుడు. అందుకనే వారికి ఎలాంటి ధైర్యం వచ్చింది? ఈ మాటలు చెప్పినప్పుడు భయం వేసేయాలి. ఎవరు నిలబడ్డారు? ప్రధాన యాజకులు నిలబడ్డారు. కైప ప్రధాన యాజకుడు మొత్తం టెంపుల్ కి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు లాంటి వాళ్ళు. వీళ్ళు మత ప్రవక్తలు అనకూడదు కానీ మతాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు, టెంపుల్స్ నడిపిస్తున్నారు. ఆదాయం వారిదే. అధికారులు, పరిచయులు, సద్దుకైలు అంత గ్యాంగ్ లీడర్స్ అనమాట. వాళ్ళు యూదుల యొక్క లీడర్స్ నిలబడినప్పుడు ధైర్యంగా మీరే సిలువేశారు అని పరిశుద్ధాత్మ పొందుకున్న వాడే మాట్లాడేటప్పుడు 5,000 మంది నమ్మేశారు అంతే. ఈ మోక నమ్మలేదు. ఈ గట్టిగా ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకులు కానీ కైప, అన్నయ్య, తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్మలేదు. అన్న, కైపోళ్ళు, బంధువులు నమ్మలేదు. వచ్చినటువంటి సామాన్య ప్రజలు వింటున్నప్పుడు దేవుడు వారిని రక్షించుకున్నాడు అన్నమాట. వారి హృదయము కఠినము చేశాను అని మనం అనుకోవాలి. హృదయాన్ని ఎలాగైతే కఠినం చేశాడో, కుంటోడు కింద ఉండాలని ఆలోచించిన వాళ్ళ హృదయాలు ఎప్పుడు కూడాను మారలేదన్నమాట. వాళ్ళు దేవుని యొక్క రక్షణ లేక చచ్చిపోయారు. దేవుడు వారిని రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. సద్దుకాయలు ఎలాగే చచ్చిపోయారు, పరిచయలు ఎలాగే చచ్చిపోయారు. యేసుక్రీస్తు బ్రతికున్నంతకాలం 3.5 సంవత్సరాలు హింసించారంతే. ఎలాగ పట్టుకోవాలి దేవుణ్ణి, ఎలాగ తప్పు పట్టుకోవాలని ఎతికేరాళ్ళు. పాస్టర్స్ లో తప్పులు ఎతకడానికి మనం చూడకూడదు, కానీ దేవుడు చూసుకుంటాడు. లీడర్స్ లో కానీ, పాస్టర్స్ లో కానీ మనం తప్పులు ఎతకకుండా దేవుడు నాకు దైవ జ్ఞానం అనుగ్రహించడానికి భయభక్తులతో నేను నేర్చుకోవాల్సిన పాఠాలు నేను నేర్చుకుంటూ ఆ మర్మములు నేను హృదయంలో భద్రపరచుకుని అనుకోవాలి. నా గురించి ఈరోజు చెప్తున్నారని. నా గురించి కాదు, నేను పరిశుద్ధుడిని, పక్క అమ్మాయి గురించి ఎల్లదు దాని గురించి చెప్తున్నారు ఈ వాక్యం. అది తిరిగిపోద్ది కదా, ఈడు తిరిగిపోతాడు కదా, తాగుపోతాడు కదా,
మనకు మనం అందరం పరిశుద్ధులమి. ఇలాగే వాక్యం పక్కోడికి చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటా. నాకు కాదు, నాకు కాదు, నాకు కాదు. మరి ఇంకెవరికి పాస్టర్ చెప్తారు? దేవుడు ప్రతి ఒక్కడితో మాట్లాడి వాక్యాన్ని విత్తుతాడు అనమాట. పాస్టర్స్ మారుతారు, వాక్యం చెప్పేవాళ్ళు మారుతారు. కానీ మనకే కాబట్టి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే వారికి ధైర్యంగా చెప్పాడు అనమాట. మరి మీరు చంపేశారు బాబు, మీరే యేసుక్రీస్తుని చంపేస్తే దేవుడు మృతుల్లో నుంచి సమాధుల నుంచి లేపి పునరుద్ధరణ చేసి దాని దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. దేవుడు అన్ని నామముల కన్నా ఘనమైన నామం కింద యేసుక్రీస్తుని చేర్చాడు కనుక మనం యేసుక్రీస్తు నామాన్ని మనం వాడుకుంటున్నాం. మరొకసారి మీరందరూ ఆ వచనం చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఏ వచనం? 12వ వచనం. గట్టిగా అందరూ కంఠస్థం రావాలి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని రక్షణ పొందలే వారు ఉన్నారు. హల్లెలూయా. క్లోజ్ చేద్దాం. యేసు నామమున మనం వాడతాం కదా. ప్రకటనకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మృతుల్లో నుండి లేపి ఆయన నామమును గొప్ప చేసాను ఆయన అని ఉంది బైబిల్లో. అంటే మనము ఇల్లు చూసావా, కార్టూన్ సినిమాలో వచ్చినప్పుడు ఒక చిన్న దీపం బుడ్డి దొరికితే దాన్ని ఇలాగ రబ్బు చేస్తే ఒక దెయ్యం వస్తుంది, జీనీ వస్తుంది. జీ హుజూర్ మీకేం కావాలో చెప్పండి, నేను మీకు అందజేస్తాను అంటాడు. అలాది ఇలాగ రుద్దితే కథలు అవి. సో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కుమారుడి నామాన్ని హెచ్చుగా చేసి ఫుల్ గా దాంట్లోని ఏం చేశాడు? అన్ని నింపి పెట్టాడు. ఏం నింపి పెట్టాడు? ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది, మీషో ఉంది, లేదంటే బిగ్ బాస్కెట్ ఉంది, బ్లింకిట్ ఉంది, ఇంకా పవర్ఫుల్ బోల్డ్ అన్ని మార్కెట్లో కొన్ని వేలు లక్షల ఐటమ్స్ అందులో ఉంటాయి. నువ్వేం చేయాలి? నీ దగ్గర డబ్బులుంటే సెలెక్ట్ చేసి బయట అంటే కొనుక్కోవాలి, అవి నీ ఇంటికి వస్తాయి. నీకేం కావాలి? డబ్బులుంటే చాలు. నీ చేతిలో ఫోను అవన్నీ ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావు? నాకేంటి కావాలి? కంప్యూటర్ కావాలా, సెల్ ఫోన్ కావాలా, జంతికలు కావాలా, డ్రెస్సులు కావాలా, ఏది కావాలన్నా నీ కారుతో సైతం అన్ని కూడా ఆన్లైన్లో నీ కళ్ళ ముందు వచ్చేస్తాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, సమస్తం. అర్థమైందా? సపోజ్ మనకి అమెజాన్ దేవుడు ఇచ్చాడు అనుకుందాం. నీ దగ్గర డబ్బులు ఏంటి ఉన్నట్టు? యేసునామం ఉన్నట్టు. డబ్బులే యేసునామం, స్వస్థత యేసునామం. యేసునామంలో స్వస్థత కలుగునట్టు దేవుడు దాంట్లో స్వస్థత పెట్టాడు అనమాట. నువ్వు నమ్మితే యేసునామాన్ని ఏం వాడతాం మనం? యేసునామం వాడతాం. నజరేయుడైన యేసునామంలో మనకి స్వస్థత కలుగును గాక, అమ్మాయికి స్వస్థత కలుగును గాక, వీరికి అది కలుగును గాక, వీరికి వస్తువులు వచ్చును గాక, రేపు ఎగ్జామ్ రాస్తున్నా వీరికి పాస్ అవును గాక. మనం ఏ నామంలో? ఎందుకు? అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామములో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫాదర్ ఏం చేశారు? ఫుల్గా అన్ని అమర్చి పెట్టాడు. నువ్వు క్లెయిమ్ చేసుకోండి, మనం అడగడమే. ఆయన నామాన్ని మీరు వాడుకోండి అని ఇస్తున్నా ఉచితంగా మీకు ఇస్తున్నప్పుడు మీరు వాడుకోలేకపోతే ఆ నామముని ఉపయోగం ఏముంది? మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టించుకుని ఆ నామం వాడతాం, దెయ్యాల నామాలు వాడతాం మనం. కాళికాదేవి అని, దుర్గాదేవి అని, ఆ నామం ఈ నామం, అది కట్టి ఇది కట్టి మరింత వ్యాపులు పడి మరింత జబ్బు చేస్తుంది తప్పించి అందులో నుంచి మనం బయటికి పడలేము.
ఏ నామం వాడాలి మనం? యేసు నామం వాడాలి. ఉచితంగా ఇవ్వబడినటువంటి నామం. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నామాన్ని వాళ్ళ యేసుక్రీస్తు యొక్క ఫాదర్ ఉచితంగా అనుగ్రహించి మీరు వాడుకోనండి, అందులో నేను సమస్తమును మీకు పెట్టి ఉన్నాను, మీరు పరిశుద్ధాత్మ పొందుకొని మీరు దేవుడిని అడగండి, యేసు నామంలో నాకు ఇది కలుగును గాక. ఆమేన్. ఆమె అనగానే మీరు విశ్వసించినట్ల జరుగుతుంది. మనకి ఆ నామం ఇవ్వబడింది దేవుడు నమ్ముకునే వారంగా. యేసునామాను మనం ఉచితంగా వాడుకోవడానికి, అంటే నిరర్ధముఖంగా అనవసరంగా యేసునామం వాడుకోకుండా మీరు అది ఉపయోగపడేటట్టు మీరు వాడుకునే ఎడల మీకు అది మంచిగా జరుగుతుంది, కానీ నష్టం జరగదు. అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా బ్రెయిన్ పాడైపోయింది. ఏం చేయగలం? స్వస్థత కలిగిన వాడు నిలబడి ఉన్నాడు అక్కడ. పేతురు యోహాన్లు ఒకవైపు ఉన్నారు. వీళ్ళు ఏం చేయగలం మనం? చంపేద్దామా? అందరినీ, శిష్యులందరినీ కూడా చంపేశారు. మంచి కార్యములు చేసి సమాజానికి మంచి చేస్తున్నటువంటి శిష్యులందరినీ కూడా ఈ యొక్క మూర్ఖులైనటువంటి యాజకులు గాని అధికారులు గాని ఏం చేశారు? చంపేశారు. యేసునామం వాడొద్దని అన్నారు. యేసునామాన్ని నువ్వు వాడొద్దు. మీరు ఎప్పుడు కుంటోళ్ళ కింద ఉండాలి, గుడ్డోళ్ళ కింద ఉండాలి. మేము మీసాలు పెట్టుకుని మా టెంపుల్ నుంచి వచ్చిన ఆదాయంతో మేము ఎంజాయ్ చేస్తాం, నెలకు ఒకసారి వాళ్ళకి పులిహోర పొట్టలు ఇచ్చి ఫోటోలు దిగుతాం. అంతేగాని మీరు యేసునామంలో వీళ్ళందరినీ అడుక్కున్న వాళ్ళని, కుంటోళ్ళని అందరినీ బాగు చేసేస్తా కనుక మేము ఏంటి అయిపోవాలి? మేము ఎవరికి వాళ్ళు పులిహోర పొట్టలు మేము కనుక తింటాం ఏంటి అవి? చీచి మేము తిన్నాం పులిహోర పొట్టలు. ఏ నామంలో మార్చేసాడు దేవుడు? యేసునామం. అది ఈ రోజు నుంచి మనం ఏమని వాడతాం? మనం మీకు కష్టం కలిగి యేసునామంలో మీ యొక్క కార్యములు చేయండి. యేసునామంలో నాకు జ్ఞానం సిద్ధించునుగా, యేసునామంలో నాకు నిలకడగా దేవుళ్ళు ఉండేటట్లు చేయమని, యేసునామంలో నాకు చదువు వచ్చునుగా, కానీ యేసునామంలో మా ఇంట్లో పరిస్థితి బాగుపడినట్టు. మీకు ఏమైనా సమస్య, మీ ఫ్యామిలీకి వచ్చిన సమస్య ఏమొచ్చినా సరే ఫస్ట్ ఏమని చెప్పాలి మనం? నజరేయుడైన యేసునామంలో. ఏమండి మనం అంటాం యేసునామంలో పడిపోయినటువంటి దోతలు కానీ, ఫాలెన్ ఏంజల్స్ కానీ, దెయ్యాలు కానీ అన్నింటినీ కూడా బంధిస్తూ ఉంటాం. ఎవరి నామంలో? యేసునామంలో. శక్తి కలిగినటువంటి దోతలు సైతం, పడిపోయిన దోతలు సైతం, దెయ్యాలు సైతం, భూతాలు సైతం, పెట్టినటువంటి చేతబోట్లు అవి ఇవి శాపాలు గీపాలు అన్ని కూడా ఎవరి నామంలో బంధిస్తాం? యేసునామం. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు అనమాట ఆ నామానికి. అందుకనే మనకి ఆ నామాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించినప్పుడు దేవుడు నమ్ముకునే వారంగా మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మని అడిగి మనం హృదయంలో పెట్టుకుని, ప్రభువా నీ నామమును బట్టి నీ కార్యం చేస్తాను, ఇది జరిగించండి ప్రార్థన. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా గట్టి చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో కూడా ఉండిన వారని గుర్తెరిగారు? యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. ఎవరు వారు? పేతురు యోహానుల ధైర్యం చూశారు. ఎవరు విద్యలేని వారు? ఎవరంటే 1వ వచనంలోండి యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయ్యులు, వీళ్ళు అంటే పెద్దోళ్ళు. వీళ్ళందరూ దేవాలయ అధికారులు. వాళ్ళు వీళ్ళని అధికారులను, పెద్దలను, 5వ వచనం, అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నారు. 6వ వచనం, ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు. అసలు వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ డీకన్ బోర్డ్ మెంబర్స్, చర్చ్ మెంబర్స్, బిషప్స్, ఆర్క్ బిషప్స్, సంఘ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడుకుని వీళ్ళిద్దరిని పిలిపించారన్నమాట. ఎవరిద్దరిని? 13వ వచనం,
పేతురు యోహానుల ధైర్యం చూసేటప్పుడు వారు ఎవరు ఇల్లు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు? చదువు లేదు కదా వీళ్ళకి. నరసమ్మ ఈ డైలాగ్ కొట్టింది, నయోమికి చదువు రాదు కదా, బుర్ర తక్కువది అన్నట్టు. కానీ ఈరోజు నయోమి బైబిల్ చదవగలుగుతుంది కొంతవరకు, రాబోయే కాలంలో ఇంకా బాగా చదువుతుంది. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అదేంటిది, విద్య లేని పామరులు కదా వీళ్ళు. చదివితే గీతే మేమే చదవాలి. అదెందుకు చదవాలి? ఇంట్లో అంట్లు తోముకుని ఉండాలి, బట్టలు ఉతుక్కుని ఉండాలి, వంట చేసుకుని ఉండాలి. మహా అయితే కనుక కొండపూడికి వెళ్తుంది అంతే. చదువు మేము చదువుకోవాలి అని గర్వించిన వాళ్ళందరూ అదేంటిది, ఎలా చదివింది, ఎలాగా సాధ్యమో? పేతురు యోహానులు చదువు లేదు కదా, చేపలు పట్టేవాళ్ళు కదా. తలాలి బోట్లు వేసుకుని వెళ్ళి సముద్రం మీదకి వెళ్ళి తెచ్చుకోవడం, తినడం, కొంచెం అమ్ముకోవడం, కందిపప్పు రైస్ కొనుక్కోవడం, మళ్ళా వెళ్ళడం, చపాతి పిండి కొనుక్కోవడం, ఇదే పని. చదువు మీద దృష్టి కేటాయించడానికి అవ్వదు వాళ్ళకి. రండి మీరు నా వెంబడి రండి. పేతురు కంటాడు, నేను మీకు మనుషుల్ని పెట్టి జాలరికి చేసేస్తాను. నువ్వు ఎంతవరకు ఏం పట్టుకుంటున్నావు? శైలావతి, బొచ్చు, కొరమేని, బొమ్మిడాయిలు పులుసు పెట్టుకోవడానికి ఇవి పడుతున్నావు వెళ్ళి. గాని నీ మాటలకి, నువ్వు చేతితో వేసే వాళ్ళకి చేపలు పడుతున్నాయి పేతురు. గాని నీ నోటి మాటకి ఏం పడతారు? మనుషులు పడిపోతారు. ఏం పడిపోతారు? మనుషులు. ఎలా జరిగింది ఇది? ఇక్కడ ఉంటది మరి. వాళ్ళు చెప్పినటువంటి ధైర్యం చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు 4వ వచనం, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో, పేతురు చెప్పిన వాక్యము వినిన వారిలో కూడుకొని జనాలందరూ వచ్చి, వినిన వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. ఎవరి ఇళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళు, జాలర్లు. చదువు లేదు వీళ్ళకి. వీళ్ళు మాట్లాడితే, పేతురు మాట్లాడితే ఏమైంది? వారు ప్రజలతో మాట్లాడుతుండగా అని ఉంటుంది మొదటి వచనం. దే వర్ స్పీకింగ్ టు ద పీపుల్. వారు మాట్లాడుతుండగా ఏం జరిగింది? వాక్యము విని వారిలో 4వ వచనం అనేక నమ్మారు. నమ్మిన వారి లెక్క చూసుకుంటే, పురుషులు మాత్రము లెక్కేసుకుంటే 5,000 మంది ఇంచుమించు. అంటే ఇంక 6,000-7,000 అవ్వచ్చు. స్త్రీలు అనేకులు, ముసలు అనేకులు అయి ఉండొచ్చు. అది వేరే లెక్క. పురుషులు అంత తొందరగా తల వంచిన పురుషులు, ఆడవాళ్ళు తొందరగా నమ్ముతారు అన్నిటికీ కదా. అందుకనే అంటారు ఆడవాళ్ళని పొగడాలి అని. అమ్మమ్మమ్మ మీరు హీరోయిన్ లాగా ఉంటారండి, శ్రీదేవి లాగా ఉంటారు, అమలలాగా ఉంటారు, దీనిలాగా ఉంటారు, దానిలాగా ఉంటారు అంటే నేల మీద పడి పైకి లేవదు 5 నిమిషాలు పొగిడితే. బాబా మీ కళ్ళండి, కళ్ళు మూసి తెరిస్తే ఇంతే, ఫినిష్, కింద పడి కొట్టుకోవాల్సిందే. ఇంకా అమ్మాయిని మనం వర్ణిస్తూ ఉంటే కనుక అమ్మాయికి ఇష్టం అది. అమ్మాయిలు తొందర పడిపోతారు. సో పేతురు చెప్పిన మాటలకి ఆడవాళ్ళ సంఖ్య రాయలేదు, ఇంకా వాళ్ళందరూ నమ్మేస్తారు. ఇంకా ఇంచుమించు పురుషులు మొండిగా ఉంటారు, గట్టిగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, దేవుడి వైపు తిరగనంత తొందరగా. అయినను సరే అటువంటి పురుషులు ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది. ఎవరి ఇళ్ళు? 13వ వచనం.
13వ వచనంలో రాస్తాడనమాట. వాళ్ళ ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులు కదా. వీళ్ళు ఎవరితో కూడా ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఉన్నారు. రోజు సాయంత్రం మందు కొట్టే బ్యాచ్ తో ఉన్నారా? లేదు సార్. లేదు కదా. చేపలు పట్టుకుంటాం, చేపల ఆక్షన్ దగ్గర లేదంటే అమ్ముకునే దగ్గర ఉన్నారా? లేదు సార్, యేసుతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? నీ యేసుని వెలుగులో నడిచేద, రాత్రింబవళ్ళు నడిచేదను. హల్లెలూయా. యేసుతో కూడా ఉంటే ఒకవేళ మనం యేసుతో కూడా ఉంటే, మనకి చదువు లేదు, పేతురికి చదువు లేదు, యోహానికి చదువు లేదు, నయోమికి చదువు లేదు. యేసుతో కూడా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ యేసుతో కూడా ఉంటే, ఓ రోజు మీరు ఏం సంతోషించద్దు బాబు దాని గురించి దీని గురించి. ఏది అవసరం? యేసుని వెంబడించడం. అవన్నీ అవసరం ఆటోమేటిక్. ఆయనకి తెలిసి ఏది కావాలనేటువంటి, ఏంటి కావాలో, ఏం తిందమో ఏం త్రాగుతామో వాటి గురించి ఆలోచించి మేమేం చేయాలి ప్రభువా. సరే, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, మార్గం తెలుస్తాడు. నీకు చదివేటట్టు కానీ, లెక్కలు చెప్పేటట్టు కానీ, లేదనుకుంటే కుట్టు వచ్చేటట్టు కానీ, నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానీ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి కానీ, కుటుంబ పరిస్థితులు మార్చాలన్నా కానీ, ఒకడు మారిపోయి తాగుడు వ్యసనానికి వెళ్ళిపోయి మార్చాలన్నా కానీ ఏం చేయాలంట? దేవుని యేసుతో ఫస్ట్ ఏం చేయాలి? యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు ఎవరో బయట లోకం. అవును, మరి నిన్నటి వరకు వలలేసాను, నిన్నటి వరకు ఆ అబ్బాయికి వలేసాను, ఈ అమ్మాయికి వలేసాను. నిన్నటి వరకు ఒరే నిన్న చూసేంటి ఈ అమ్మాయిని ఇక్కడ, ఆడు ఎప్పుడంతేనరా తాగుతాడు, అల్లదంతా చూస్తాడు. ఈ డైలాగులు వింటా ఉంటాం. కానీ ఈ రోజు యేసుతో కూడా నడిచాడు రాడు, మారిపోయాడు. ఏంటి మారిపోయాడు? అలా ఆవిడ పాడపట్టిన అన్నాడక మారేను, నా స్టైలు మారింది. ఆ పాటకి జనాలందరూ కూడా కామెంట్లు బోల్డని పెట్టారు పాపం ఆవిడకి. నా స్టైలు మారింది కొంచెం ఫోక్ స్టైల్లో పాడింది, కోయ స్టైల్. సో మారిపోయింది. ఏం పుట్టుకతోనే నేనేమైనా పరిశుద్ధున్నా? నా తల్లి గర్భం నేను పాపంతో జన్మించాను. నేను ఎప్పుడైతే యేసుతో నడిచానో, యేసుని వెంబడించానో, నావన్నీ కూడాను ఇదిగో పాతవి గదించాను, కొత్తవాయను, మునిపెట్టువన్నీ కొత్తవైపోతాయి. నా ఆలోచన విధానం మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నేను చేసేటువంటి పనులు మాటలు అన్ని మారిపోయాయి. దేనితో నడిస్తే, ఎవరితో నడిస్తే? యేసుతో నడిస్తే. తెల్లారు లేచి బూతులు ఈనే వాళ్ళతో నడిస్తే, తెల్లారు లేచి ఒక చిన్న చొక్క వేసుకుని నడిస్తే ఆడు కొంచెం పట్టమని అంటాడు, దోశలు పట్టుకుంటాం 4 చొక్కలు వేసేస్తాడు మనకి. రారా కొంచెం తాగుదాం, కంపెనీ ఎవరా కదా, ఇదే జరుగుతుంది. యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి ఎవరు? ఆ యాజకులు, మన సద్దుకాయలు, శాస్త్రులు, ప్రధాన యాజకుడైనటువంటి అన్నయ్య కయ్యప్ప వాళ్ళ బంధువులు, వాళ్ళందరూ. ఇంత ధైర్యం వీళ్ళకి ఎలాగొచ్చింది? ఏంటొచ్చింది? 13వ వచనంలో వారు ధైర్యం చూసినప్పుడు వీళ్ళు ఇదేంటిది ఎంత ధైర్యంగా మాట్లాడారు? నాకు చదువు లేదు కదా సార్, నేను ఎవరితో మాట్లాడలేదు, బస్సు ఎక్కలేను, దిగలేను కదా, ఎవరితోనే మాట్లాడడానికి అసలు గచ్చ వణుకుతాం. కొండ ప్రాంతం వదిలేయండి, పులులం అయిపోతాం. కొండ నుంచి దిగండి, పిల్లులం అయిపోతాం. ఇదే కదా జరుగుతుంది.
నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు పులివి, సింహాన్ని అనమాట. ఎందుకు? ఆ ధైర్యం ఎవరిస్తారు? దేవుడు. దేవుడు ఇస్తాడు. యేసుతో కూడా నువ్వు ఉంటే గనక నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. నీకు మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. దేవుడు మాటలు మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. మనం పూతికి పొట్టు పిల్లలు బోలంతమంది అన్నారు దేనా చాలా కష్టపడిందండి అని. వెనకట్ల మన శాంతి కుమార్ కూడా ఉంది. వంటలో కష్టపడింది, పిల్లలందరిని గ్యాదర్ చేసింది, అన్నీ చేసింది. ఎలా వస్తుంది ధైర్యం? ఎలా వస్తుంది? పాస్టర్ గారిని అడక్కో, తలుపులు తీసి కనెక్ట్ చేసి వాక్యం చెప్పండి సార్, ఇంకా వాక్యం చెప్పండి అని అనింది. పిల్లలు రాత్రి 8:30, 9:30, 10:30, 11:30 వాళ్ళ ఇష్టమే. నిద్రపోయినా కూర్చుని మాట్లాడినా. సో ఆ ధైర్యం ఎలా వస్తుంది? దేవునితో నడిచినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, నేను దేవుడి గురించి ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు దేవుడు ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. 2వ వచనం, ప్రజలకు బోధించటయు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించటయు చూచి కలవరపడి అసలు ఏంటి ప్రకటిస్తున్నారు? మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించారు అనమాట. యేసును బట్టి. ఎవరిని బట్టి? యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం జరుగుతుంది. చనిపోయిన వాడు మనకు తిరిగి లేస్తాడు యేసునామము. కడబోర ఊదగానే సమాధులు తిరిగి మనల్ని అప్పగించేస్తాయి. పునరుద్ధానం అయిపోతాం మనం. మహిమగలి శరీరం అనేది అనుగ్రహింపబడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మ మనం మహిమ కలిగిన శరీరంకి వచ్చి మనం ఎత్తబడిపోతాం. గట్టిగా చెప్తున్నారు. కలవరపడిపోయి బలత్కారంగా పట్టుకుని లాక్కి వెళ్ళిపోయారు. వాళ్ళని మరుసటి రోజు వాళ్ళు పెట్టి వాక్యము వినిన వారిలో ఇంతమంది నమ్మేశారు. అందరూ కొనుక్కొని వచ్చి కైపా వాళ్ళందరూ పెద్దలందరూ బంధువులు కూడా ఉండి వాళ్ళ మధ్య నిలబెట్టి సెంటర్లోని ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తిరిగి అద్భుతం చేశారు కదా మీరు. ఒక అద్భుతం చేశారు వాళ్ళు. అంతకుముందు అద్భుతం మనం చదివాం 3వ అధ్యాయం, అవునా? గుంటోడిని లేపేశారు వీళ్ళు. వెండి బంగారం అడగలేదు. నేను నీకు బంగారం ఇవ్వను, వజ్రాలు ఇవ్వను, వెండి ఇవ్వను బాబు. డబ్బులు అసలు మా దగ్గర నో కరెన్సీ, నో చేంజ్. మా దగ్గర పాకెట్లు నిల్. కానీ ఏముంది? యేసునామం. ఏముంది? యేసునామం. ఘనమైన నామం, ఉన్నతమైన నామం. ఎన్ని నామాలు ఉన్నాయి భూమి మీద? అల్లా అనే నామం ఉంది, సంతోషమాత ఉంది, మరిడి అమ్మ ఉంది, మన తలుపులమ్మ తల్లి ఉంది, వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది. నామాలు ఇవన్నీ నామధ్యాయం. మన శ్రీకృష్ణుడి నామములో స్వస్థత. రామ రామ జై శ్రీరామ్ అని ప్రారంభించారు ఈ మధ్యన. అతనిలో స్వస్థత. ఆ చక్రాలు ఈ చక్రాలు ఇది వేసుకోవడం, అది అల్లా పేరు మీద ఎన్నో భూమి మీద నామాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందులో దేనాని నామం ఉందా లేదా? నయోమైన పేరుందా లేదా? నా పేరుంది, నీ పేరుంది. అన్ని నామముల కన్నా పైన నామం ఎవరిది? యేసే నామం. యేసే. అన్ని నామముల కన్నా యేసుని నామము. ఏ నామమును బట్టి దీన్ని చేశారా బాబు? మాకు బుర్రలు పాడు చేసేస్తున్నారు మీరు. ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేశారు? మాకు చెప్పు. ఆ కుంటోడు పుట్టుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా కళ్ళ ముందు తిరిగినాడు. అన్ని తెలుసు. ఎందుకు తెలుసు?
ప్రధాన యాజకులు, తర్వాత బంధువులు, తర్వాత బాగా అడ్డంగా సంపాదించిన వాళ్ళు, శాస్త్రులు, పరిచయులు, టెంపుల్ సొమ్ము అంతా అడ్డంగా నొక్కేసిన వాళ్ళు అందరూ కూడాను నేను పేద ప్రజలకి సేవ చేస్తాను అని అక్కడ నిలబడి 100 రూపాయలు, 200 రూపాయలు కుంటోళ్ళకి గింటోళ్ళకి పంచిన వాళ్ళు వీళ్ళు. నాకేం తెలియదు ఈ కుంటోడికి నేను పలానా రోజు 100 రూపాయలు ఇచ్చాను, ఇంకొక రోజు ఏమో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాను, ఇంకొక రోజు మాంసం కూర ఇచ్చాను. ఇది చెప్తున్నట్ట లెక్కలు. చర్చి డబ్బులందరూ నొక్కేసి ప్రజాసేవ చేస్తుంటారు కొంతమంది, దేవుని సొమ్ము నొక్కేసి. ఇంటి నిండా చికెన్ పెట్టించుకుంటారు, భోజనాలు పెట్టిన అది క్యారేజీల మీద క్యారేజీలు వెళ్ళిపోతుంటాయి, లడ్డూలు ఒక 50 వెళ్ళిపోతాయి. ఆల్రెడీ భోజనాల్లో డబ్బులు దొబ్బేస్తారు. నేను ఆ ద్వారం దగ్గర కుంటోడికి నేను సేవ చేశాను కదా, డబ్బులు ఇచ్చాను కదా. అలాంటి కుంటోడిని నువ్వు ఏ నామమును బట్టి నువ్వు లేపేసావురా బాబు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లన్నాను. దేనితో నిండిపోయాడు? పరిశుద్ధాత్మతో నిండిపోయాడు. ఎలా వస్తుంది ధైర్యం? యేసునామం గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఇంకొక శక్తిని అనుగ్రహించాడు. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. సో నువ్వు ఒక్కడివి కాదు, నీతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. నేను ఎంతమందిని చూస్తున్నాను? నలుగురిని చూస్తాను. మంటలోనికి ఎంతమందిని తోసాను నేను? 3 చూశాను. నీతో పాటు ఎవరున్నారు? దేవుడు తిరుగుతా, పరిశుద్ధాత్మ శక్తి తిరుగుతా ఉంది. నీకేముంది? ధైర్యంగా నువ్వు నిలబడి, రాజా నీ ప్రతిమకు మేము సెల్యూట్ కొట్టం, నమస్కారం చేయం, సాష్టాంగ పడి నమస్కారం చేసేదే లేదు. మేము జీవం కలిగినటువంటి దేవుడిని ఆరాధించేటువంటి వారిని. ఒకవేళ నువ్వు ఆ విషయంలో మమ్మల్ని చూసినా సరే మేము చనిపోవటానికి సిద్ధమే, కానీ మీ ప్రతిమకు మొక్కము రాజా అని అన్నారు. తోసేయండి వీళ్ళని. తోసేసారంతే. ఎంతమంది తిరుగుతున్నారు? ఏంటా ధైర్యం? ఎలా వచ్చింది? ఏ ధైర్యంతో రాజుగారిని ఎదిరించేవరా బాబు అని అడిగారు ఈ 3. ఏసైనా దేవుడి నామం, దేవుడు మాతో ఉంటాడండి. ఆయనను సరే దేవుడు మామూలుని రక్షించే సమర్థుడు అయినా సరే మేము దేవుడి గురించి చావడానికి మేము రెడీగా ఉన్నాము రాజా అంటే ఇంకా పిచ్చి అయిపోయాడు. ఏ నామంతో నువ్వు ఈ కుంటోని లేవ తీసావు? వీళ్ళందరూ చుట్టూ కూడుకుని ఉన్నారు. నువ్వు చేయకూడదు కదా, కుంటోడి కింద ఉంచాలి కదా నువ్వు. పేదోళ్ళు ఉండాలి. మేము ఎప్పుడు సేవ చేస్తాం? రాజకీయ నాయకులు అంటారు వాళ్ళకి ఇప్పుడు పేదోళ్ళందరూ కూడాను మంచి ఇల్లు కట్టుకుని మంచిగా నివాసం చేసి మంచిగా జాబులు చేసుకుంటే కనుక రాజకీయ నాయకులు ఎవరికి సేవ చేయాలి? ఓట్లు అడుక్కోవడానికి ఎవరికి ఇల్లు కట్టించాలి? పేదోళ్ళకి ఇల్లు కట్టించాలి. రైతులకి ఆ మాత్రం ఏమాత్రం విదిలించాలి డబ్బులు. వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళతో అన్నం తినాలి, నవ్వుకోవాలి, గీవుకోవాలి అని చెయ్యాలి కదా. పేదోళ్ళందరూ ధనవంతులు అయిపోకూడదు. వాళ్ళకి పేదోళ్ళు ఎప్పుడు పేదోళ్ళ కిందే ఉండాలి. నేను ఎప్పుడు వచ్చే రాజకీయ నాయకుడిని కాబట్టి నేను వస్తాను, వాళ్ళకి ఏదో చేసుకుంటాను కదా. మీరెవరు వాడిని ధనవంతులు చేసేసి బాగుపరిచేయడానికి? మన సమాజం అప్పుడుది ఒకటే, ఇప్పుడు ఒకటే. దేవుడు నమ్ముకుని ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసుకున్నటువంటి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, వారి బంధువులు, హిందువులు, అది ఎలాగ సాధ్యమైపోతుంది? అసలు నువ్వు కుంటూని బాగుపరచడం ఏంట్రా బాబు? వాడు మాకు కావాలాడు. నేను ఫోటోలు దిగాలి, అడిగి నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటో దిగుతాను, బిర్యానీ ప్యాకెట్, పులిహార ప్యాకెట్లు ఇచ్చుకుని ఫోటోలు దిగుతాను. ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రధాన యాజకులైన కైపని పేపర్లు నేయించుకోవాలి కదా నేను. నాకు చప్పట్లు కొట్టుకోవాలి, అమ్మా అయ్యగా చాలా బాగా పేద ప్రజలకి చేరదీస్తారండి చెప్పుకోవాలి కదా. పేపర్లో వేసుకోవాలి, దండలు వేసుకోవాలి, డబ్బాలు కొట్టుకోవాలి. దేవుడు అంటాడు నేను కుడి చేతి చేస్తున్నటువంటి ధర్మము ఎడం చేతికి తెలియకూడదట. నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు ఎవరికి చేరాలి? దేవుడి దగ్గరికి చేరాలి. మనుషులకి చప్పట్లు కొట్టించుకోవడానికి కనుక చేస్తే నువ్వు చేసినటువంటి కార్యంలో నిష్ఫలము, ఉపయోగం లేదు. ఎప్పుడైతే కొర్నేలి అతని యొక్క ప్రజాసేవ దేవుడి దగ్గరికి చేరిందో
ధర్మకార్యములు దేవుడి దగ్గర చేయొద్దో సువార్త కూడా అతనికి చేరాలని డిసైడ్ అయ్యాడు దేవుడు. న్యాయబద్ధంగా దేవుని మన మంచి మనసుతో చేసేటువంటి ఒక మంచి పనిని మదర్ తెరీసా లాగా నా జీవితాన్ని సమర్పించుకుని లెపర్సీ వాళ్ళ మధ్యలో నేను సేవ చేస్తాను అనుకుని వచ్చి సేవ చేసి ఆవిడ చంపాలనుకున్నారు. ఆవిడ చంపాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు లెపర్సీ వాళ్ళతో పాటు ఆ రసిని గీసిని కారిపోతున్న స్మెల్ ఎవడో ఉండలేడు ఆ టైంలో. మెడిసిన్స్ లేని టైం, ఇంకా డెవలప్ అవ్వలేదు అప్పుడు. ఆవిడ కట్లు కడుతుందంట. ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళని కట్టి మానవత్వంతో నిండిపోయి నా జీవితాన్ని ఎవరికి సాక్రిఫైస్ చేస్తానో లెపర్సీ నా తోటి మనుషులు వీళ్ళు. వేరే దేశం నుంచి వచ్చి కోటీశ్వరాలైన ఈవిడి నేను ప్రజా జీవితానికి అంకితం చేసుకుంటాను. ధర్మ కార్యాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆవిడ ప్రపంచం అంతా గుర్తించింది. నోబెల్ బహుమతి ఇచ్చింది. కొన్ని కోట్లు లెక్క పెట్టలేనంత డబ్బు అయిపోయింది ఆవిడకి, మదర్ తెరీసా. రోమన్ క్యాథలిక్స్ ఆవిడ యొక్క సేవలను గుర్తించి సెయింట్ మదర్ తెరీసా అని రాశారు. సెయింట్ హుడ్ ఇచ్చారనమాట ఆవిడకి. సో నీ ధర్మ కార్యములు ప్రజలు చప్పట్లు కొట్టేది కింద ఉండకూడదు, సీక్రెట్ గానే ఉండాలి. నీ కుడి చేయి ధర్మం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు. అందుకని దేవాలయపు సంతల్లోని వీధుల్లోని ఇలాంటి ప్రధాన యాజకులు, తర్వాత పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు కూడాను ధర్మం చేసి చెప్పించుకుంటారు. పలానా సంఘంలో నేను ఫ్యాన్ ఇచ్చాను, నా పేరు రాయిపోతే చంపేస్తారు వాళ్ళు. మనం అంటాం పెళ్లిలో అట్లనేదిగో మన ఆర్కెస్ట్రా వాళ్ళని ప్రేమించి చిరంజీవి పాట కోరుతున్నారు, అందు గురించి వారు మనకి 100 రూపాయలు బహుమతి చెల్లించారు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించారు కానీ మన అంటారు ఆర్కెస్ట్రా వాళ్ళు. అందరి ముందు మైక్తో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటారేంటి చెప్పడాని గురించే అలుగుతారు, గొడవలు అయిపోతాయి. ఆర్కెస్ట్రా అని కొడతారా? మాటలు పాడినెవరు? అలాగే మన చర్చెస్ లో కూడాను మనం ఏం చేస్తాం, పేరు రావాలని మనం చేస్తాం. పేతురు అయితే కనుక పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాడే అధికారులారా పెద్దలారా ఏమని అన్నాడు, ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిలువ వేసినట్టు మృతుల నుండి లేపిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీరు నిల్చున్నారని చెప్పారు క్లియర్గా. ఏ నామమునా? మీరు సిలువ వేసినట్టు. ఎవరు వేశారు? మీరు అడుగుతున్నారే ఈయన్ని ఇలాగే ఉంచేయాలేనని. కుంటేడు కింద ఉంచేయాలి. నువ్వు ఏ అధికారముతో వీని బాగు చేసావు అని యేసుక్రీస్తుని అడిగారు శాస్త్రుల పరిచయులు. నువ్వు సబ్బా బయట మేడిపిండి వల్ల మీరు ఉంటారు, మీకు ధర్మశాస్త్రం యొక్క విషయాలు తెలియవు అని దేవుడు అంటాడు అన్నమాట. సో ఈ శిష్యులు అంటారు, మీరే సాక్షాత్ సిలువ వేశారు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడు. దేవుడు ఏం చేశాడు? మీరైతే సిలువ వేసి పాతి పెట్టేస్తే దేవుడు మృతులలో నుండి చనిపోయిన వాడిని నజరేయుడైన యేసుక్రీస్తుని లేపాడు. ఆయన నామమునే వీడు స్వస్థత పొందాడు. నా నామం కదా, నాకేం లేదు, నా చేతిలో లేదు, నా మాటలో లేదు, నాలో శక్తి లేదు. ఎవరి నామమున? యేసు నామమున వీడు స్వస్థత పొంది మీ ముందే నిలబడ్డాడు. వీడు నిలబడలేనటువంటి వాడు నిలబడ్డాడు. మీరు గెంతాలి, సంతోషించాలి, దేవుని కార్యం జరుగుతుందని గెంతాల్సింది పోయి అసలు వీడు కుంటోడు కింద ఉండాల్సిన వాడిని బాగుపరిస్తే సంతోషపడి పార్టీలు చేసుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? తిరిగి కుంటోడు కిందే ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. పేతురు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీరు తృణీకరించారు. ఎవరిని? యేసుక్రీస్తుని. అటువంటి తృణీకరించినటువంటి రాయి మూలకు తలరాయి అయిపోయింది అని 12వ వచనంలో అసలు ఏం చెప్తాడు అనమాట.
ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందగలము. మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన నీ పేరు గాని నా పేరు గాని జంతువులకి, ఎలుకలకి, ఏనుగులకి, తర్వాత మనం చెక్కిన విగ్రహాలకి, చేతితో చేసిన వాటికి, మట్టితోని పోత పోసినవి, విలోహంతో చేసిన వాటికి, ఆకాశమందు పేర్లు పెట్టినట్టు ఆదాం పెట్టిన దేవుడు పెట్టిన పేర్లకి వాటికి మరి ఏ నామమున రక్షణ పొందలేము బాబు అని అడుస్తాడు పేతురు. నీ ఇష్టం, భూ ప్రపంచంలో ఎటువంటి నామమైన శక్తి కలంది అది ఇదే మీరు అన్నప్పటికీ సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, సముద్రం పేరు, ఆ పేరు, ఇప్పుడు ఇన్ని పేర్ల ద్వారా మీరు పెట్టుకున్నవన్నా ఏ నామమున మనకు రక్షణ పొందలేరు బాబు. మీరు ఎవరి ద్వారా రక్షణ పొందాలి? యేసు నామము వల్ల. యేసు నామమును బట్టి రక్షణ పొందాలి. మోషే ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. కానీ మీకు, నాకు, వారికి, రాబోయే వారికి అందరికి ఏ నామమును బట్టి రక్షణ? యేసుక్రీస్తు నామమును బట్టి రక్షణ కలుగుతాయి. అందుకని మనకి ఏ ధైర్యం కావాలి? యేసుతో ఉన్నప్పుడు. అందుకనే వారికి ఎలాంటి ధైర్యం వచ్చింది? ఈ మాటలు చెప్పినప్పుడు భయం వేసేయాలి. ఎవరు నిలబడ్డారు? ప్రధాన యాజకులు నిలబడ్డారు. కైప ప్రధాన యాజకుడు మొత్తం టెంపుల్కి, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజులంటే వీళ్ళు మత ప్రవక్తలు అనకూడదు కానీ మతాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు, టెంపుల్స్ నడిపిస్తున్నారు. ఆదాయం వారిదే. అధికారులు, పరిచయులు, సద్దుకైలు, అంత గ్యాంగ్ లీడర్స్ అనమాట వాళ్ళు. యూదుల యొక్క లీడర్స్ నిలబడినప్పుడు ధైర్యంగా మీరే సిలువేశారు అని పరిశుద్ధాత్మ పొందుకున్న వాడై మాట్లాడేటప్పుడు 5,000 మంది నమ్మేశారంతే. ఈ మోక నమ్మలేదు. ఈ గట్టిగా ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకులు కానీ కైప, అన్నయ్య, తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్మలేదు. అన్న, కైపోళ్ళు, బంధువులు నమ్మలేదు. వచ్చినటువంటి సామాన్య ప్రజలు వింటున్నప్పుడు దేవుడు వారిని రక్షించుకున్నాడు అన్నమాట. వారి హృదయము కఠినము చేశాను అని మనం అనుకోవాలి. హృదయాన్ని ఎలాగైతే కఠినం చేశాడో, కుంటోడు కింద ఉండాలని ఆలోచించిన వాళ్ళ హృదయాలు ఎప్పుడు కూడాను మారలేదన్నమాట. వాళ్ళు దేవుని యొక్క రక్షణ లేక చచ్చిపోయారు. దేవుడు వారిని రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. సద్దుకాయలు ఎలాగే చచ్చిపోయారు, పరిచయాలు ఎలాగే చచ్చిపోయారు. యేసుక్రీస్తు బ్రతికున్నంతకాలం 3.5 సంవత్సరాలు హింసించారంతే. ఎలా పట్టుకోవాలి, దేవుణ్ణి ఎలా తప్పు పట్టుకోవాలని ఎతికేరాళ్ళు. పాస్టర్స్ లో తప్పులు ఎతకడానికి మనం చూడకూడదు, కానీ దేవుడు చూసుకుంటాడు. లీడర్స్ లో కానీ, పాస్టర్స్ లో కానీ మనం తప్పులు ఎతకకుండా దేవుడు నాకు దైవజ్ఞానం అనుగ్రహించడానికి భయభక్తులతో నేను నేర్చుకోవాల్సిన పాఠాలు నేను నేర్చుకుంటూ ఆ మర్మములు నేను హృదయంలో భద్రపరచుకుని అనుకోవాలి. నా గురించి ఈరోజు చెప్తున్నారని. నా గురించి కాదు, నేను పరిశుద్ధుడిని, పక్క అమ్మాయి గురించి ఎల్లదు దాని గురించి చెప్తున్నారు ఈ వాక్యం. అది తిరిగిపోద్ది కదా, ఈడు తిరిగిపోతాడు కదా, తాగుపోతాడు కదా. మనం అందరం పరిశుద్ధులమి. ఇలాగే వాక్యం పక్కడికి చెప్పుకుంటున్నా వెళ్ళిపోతా ఉంటా. నాకు కాదు. మరి ఇంకెవరికి పాస్టర్ చెప్తారు? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి వాక్యాన్ని విత్తుతాడు అనమాట. పాస్టర్స్ మారుతారు, వాక్యం చెప్పేవాళ్ళు మారుతారు. కానీ మనకే కాబట్టి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే వారికి ధైర్యంగా చెప్పాడు అనమాట. మరి మీరు చంపేశారు బాబు, మీరే యేసుక్రీస్తుని చంపేస్తే దేవుడు మృతుల్లో నుంచి, సమాధుల నుంచి లేపి పునరుద్ధరణ చేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. దేవుడు అన్ని నామముల కన్నా ఘనమైన నామం కింద యేసుక్రీస్తుని చేర్చాడు కనుక మనం యేసుక్రీస్తు నామాన్ని మనం వాడుకుంటున్నాం. మరొకసారి మీరందరూ ఆ వచనం చెప్పండి, క్లోజ్ చేద్దాం.
ఏ వచ్చును 12 వచ్చును. గట్టిగా అందరూ కంఠస్థం రావాలి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ ఈ నామమునే నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనును. రక్షణ పొందలేము. ఈ మాట చెప్పినప్పటికీ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, వీళ్ళకి చదువు లేదు, ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మన ముందు మాట్లాడడానికి గచ్చగచ్చగా వణికిపోతారు కదా. అయ్యగారు అయ్యగారు అంట బెండైపోయి మాట్లాడతారు, గట్టి వాయిస్ రాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు కూడా మన ముందు తల పైకెత్తి మాట్లాడినట్టు ఎవరు కనిపించలేదు. వీళ్ళెవరు రవ్వాబు, వీళ్ళెవరు ఏసుతో కూడా నడిచిన వారు ఉన్నారు. హల్లెలూయా. క్లోజ్ చేద్దాం. స్తోత్రం. యేసు నామమున మనం వాడతాం కదా. ప్రకటనకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మృతుల్లో నుండి లేపి ఆయన నామమును గొప్ప చేసాను ఆయన అని ఉంది బైబిల్లో. అంటే మనము ఇల్లు చూసావా, కార్టూన్ సినిమాలో వచ్చినప్పుడు ఒక చిన్న దీపం బుడ్డి దొరికితే దాన్ని ఇలాగ రబ్బు చేస్తే ఒక దెయ్యం వస్తుంది, జీనీ వస్తుంది. జీ హుజూర్ మీకేం కావాలో చెప్పండి, నేను మీకు అందజేస్తాను అంటాడు. అలాది ఇలాగ రుద్దితే కథలు అవి. సో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కుమారుడి నామాన్ని హెచ్చుగా చేసి ఫుల్ గా దాంట్లోని ఏం చేశాడు? అన్ని నింపి పెట్టాడు. ఏం నింపి పెట్టాడు? ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది, మీషో ఉంది, లేదంటే బిగ్ బాస్కెట్ ఉంది, బ్లింకిట్ ఉంది, ఇంకా పవర్ఫుల్ బోల్డ్ అన్ని మార్కెట్లో కొన్ని వేలు లక్షల ఐటమ్స్ అందులో ఉంటాయి. నువ్వేం చేయాలి? నీ దగ్గర డబ్బులు ఉంటే సెలెక్ట్ చేసి బయట అంటే కొనుక్కోవాలి, అవి నీ ఇంటికి వస్తాయి. నీకేం కావాలి? డబ్బులుంటే చాలు. నీ చేతిలో ఫోను అవన్నీ ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావు? నాకు ఏంటి కావాలి? కంప్యూటర్ కావాలా, సెల్ ఫోన్ కావాలా, జంతికలు కావాలా, డ్రెస్సులు కావాలా, ఏది కావాలన్నా నీ కారుతో సైతం అన్ని కూడా ఆన్లైన్లో నీ కళ్ళ ముందు వచ్చేస్తాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, సమస్తం. అర్థమైందా? సపోజ్ మనకి అమెజాన్ దేవుడు ఇచ్చాడు అనుకుందాం. నీ దగ్గర డబ్బులు ఏంటి ఉన్నట్టు? ఏసునామం ఉన్నట్టు. డబ్బులే ఏసునామం, స్వస్థత ఏసునామం. ఏసునామంలో స్వస్థత కలుగునట్టు దేవుడు దాంట్లో స్వస్థత పెట్టాడు అనమాట. నువ్వు నమ్మితే ఏసునామాన్ని ఏం వాడతాం మనం? ఏసునామం వాడతాం. నజరేయుని ఏసునామంలో మనకి స్వస్థత కలుగును గాక, అమ్మాయికి స్వస్థత కలుగును గాక, వీరికి అది కలుగును గాక, వీరికి వస్తువులు వచ్చును గాక, రేపు ఎగ్జామ్ రాసిన వీరికి పాస్ అవ్వను గాక. మనం ఏ నామంలో? ఎందుకు? అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామములు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫాదర్ ఏం చేశారు? ఫుల్గా అన్ని అమర్చి పెట్టాడు. నువ్వు క్లెయిమ్ చేసుకోవడం, అడగడమే. ఆయన నామాన్ని మీరు వాడుకోండి అని ఇస్తున్నా ఉచితంగా మీకు ఇస్తున్నప్పుడు మీరు వాడుకోలేకపోతే ఆ నామముని ఉపయోగం ఏముంది? మంత్రగారి దగ్గరికి వెళ్ళి తాయితి కట్టించుకుని ఆ నామం వాడతాం, దెయ్యాల నామాలు వాడతాం మనం. కాళికాదేవి అని, దుర్గాదేవి అని, ఆ నామం ఈ నామం, అది కట్టి ఇది కట్టి మరింత వ్యాకులు పడి మరింత జబ్బు చేస్తుంది తప్పించి అందులో నుంచి మనం బయటికి వాడలేము. ఏ నామం వాడాలి మనం? యేసు నామం వాడాలి. ఉచితంగా ఇవ్వబడినటువంటి నామం. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నామాన్ని వాళ్ళ యేసుక్రీస్తు యొక్క ఫాదర్ ఉచితంగా అనుగ్రహించి మీరు వాడుకోనండి, అందులో నేను సమస్తమును మీకు పెట్టి ఉన్నాను, మీరు పరిశుద్ధాత్మ పొందుకొని మీరు దేవుడిని అడగండి, యేసు నామంలో నాకు ఇది కలుగును గాక.
ఆమె అనగానే మీరు విశ్వసించినట్ల జరుగుతుంది. మనకి ఆ నామం ఇవ్వబడింది దేవుని నమ్ముకునే వారంగా. యేసునామాను మనం ఉచితంగా వాడుకోవడానికి, అంటే నిరర్ధముఖంగా అనవసరంగా యేసునామం వాడుకోకుండా మీరు అది ఉపయోగపడేటట్టు మీరు వాడుకునే ఎడల మీకు అది మంచిగా జరుగుతుంది, కానీ నష్టం జరగదు. అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా బ్రెయిన్ పాడైపోయింది. ఏం చేయగలం? స్వస్థత కలిగిన వాడు నిలబడి ఉన్నాడు అక్కడ. పేతురు యోహాన్లు ఒకవైపు ఉన్నారు. వీళ్ళు ఏం చేయగలం మనం? చంపేద్దామా? అందరినీ, శిష్యులందరినీ కూడా చంపేశారు. మంచి కార్యములు చేసి సమాజానికి మంచి చేస్తున్నటువంటి శిష్యులందరినీ కూడా ఈ యొక్క మూర్ఖులైనటువంటి యాజకులు గాని అధికారులు గాని ఏం చేశారు? చంపేశారు. యేసునామం వాడొద్దని అన్నారు. యేసునామాన్ని నువ్వు వాడొద్దు. మీరు ఎప్పుడు కుంటోళ్ళ కింద ఉండాలి, గుడ్డోళ్ళ కింద ఉండాలి. మేము మీసాలు పెట్టుకుని మా టెంపుల్ నుంచి వచ్చిన ఆదాయంతో మేము ఎంజాయ్ చేస్తాం. నెలకు ఒకసారి వాళ్ళకి పులిహోర పొట్టలు ఇచ్చి ఫోటోలు దిగుతాం. అంతేగాని మీరు యేసునామంలో వీళ్ళందరినీ అడుక్కున్న వాళ్ళని, కుంటోళ్ళని అందరినీ బాగు చేసేస్తా కనుక మేమైతే అయిపోవాలి. మేము ఎవరికి వాళ్ళు పులిహోర పొట్టలు మేము కనుక తింటాం ఏంటవి? చీచి మేము తిన్నాం పులిహోర పొట్టలు. ఏ నామంలో మార్చేసాడు దేవుడు? యేసునామం. అది ఈ రోజు నుంచి మనం ఏమని వాడతాం? మనం మీకు కష్టం కలిగి యేసునామంలో మీ యొక్క కార్యములు చేయండి. యేసునామంలో నాకు జ్ఞానం సిద్ధించునుగా, యేసునామంలో నాకు నిలకడగా దేవుళ్ళు ఉండేటట్లు చేయమని, యేసునామంలో నాకు చదువు వచ్చునుగా, కానీ యేసునామంలో మా ఇంట్లో పరిస్థితి బాగుపడినట్టు. మీకు ఏమైనా సమస్య, మీ ఫ్యామిలీకి వచ్చిన సమస్య ఏమొచ్చినా సరే ఫస్ట్ ఏమని చెప్పాలి? మనం నజరేయుని యేసునామంలో ఏమండి మనం అంటాం, యేసునామంలో పడిపోయినటువంటి దోతలు కానీ, ఫాలిన్ ఏంజల్స్ కానీ, దెయ్యాలు కానీ అన్నింటినీ కూడా బంధిస్తూ ఉంటాం. ఎవరి నామంలో? యేసునామంలో. శక్తి కలిగినటువంటి దోతలు సైతం, పడిపోయిన దోతలు సైతం, దెయ్యాలు సైతం, భూతాలు సైతం, పెట్టినటువంటి చేతబోట్లు అవి ఇవి శాపాలు గీపాలు అన్ని కూడా ఎవరి నామంలో బంధిస్తాం? యేసునామం. దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు అనమాట ఆ నామాన్ని. అందుకనే మనకి ఆ నామాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించినప్పుడు దేవుని నమ్ముకునే వారంగా మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మని అడిగి మనం హృదయంలో పెట్టుకుని, ప్రభువా నీ నామమును బట్టి నీ కార్యం చేస్తాను, మీరు జరిగించండి ప్రార్థన. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి.